రాష్ట్రంలోని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో అర్చక ఉద్యోగులకు, బ్రాహ్మణ పరిషత్తులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 6 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నిధులను మంజూరు చేయకపోవడంతో అర్ధాకలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు అర్చకులు. దీంతో ఆలయ నిర్వహణ కూడా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1200 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం పథకం కింద ప్రతి నెల 10,000 రూపాయల్ని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అందిస్తూ వస్తున్నది. ఈ 10,000 రూపాయల్లో 4,000 ఆదాయాల్లో ధూపదీప నైవేద్యాలకు, మిగిలిన 6,000 అర్చకుల గౌరవ వేతనంగా కేటాయించింది అప్పటి ప్రభుత్వం. గతంలో 2014 కంటే ముందు ఈ పథకం కింద 2,500 మాత్రమే ప్రభుత్వం నిధుల్ని అందించేది. 2014 తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని 10,000కు పెంచారు. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలకు ఈ పథకం వర్తింపజేసి అర్చకుల సంక్షేమానికి పాటుపడ్డారు. దీంతో పాటు గుళ్ళు, గోపురాలు, ఆలయాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా కలకల్లాడుతున్నాయి. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గత సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచే ధూప దీప నైవేద్యం పథకం కింద నిధుల్ని మంజూరు చేయడం లేదు. దీంతో దాదాపు 6 నెలలుగా నిధులు లేక, జీతాలు లేక అర్చకులు నానా యాతన పడుతున్నారు. ఆలయాల నిర్వహణ భారంగా మారింది. ఈ యొక్క గత ప్రభుత్వంలో ధూపదీప నైవేద్య అర్చకులకి 10,000 రూపాయల వేతనం సంబంధించినటువంటి జీవో ఇవ్వడం జరిగింది. ఆ వేతనాలు నేటి వరకు కూడా మాకు అందలేదు. గత 6 నెలల నుండి వేతనాలు లేక ధూపదీప నైవేద్య అర్చకులు అనేక విధంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,566 మంది ధూపదీప నైవేద్య అర్చకులుగా దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. తమ సొంత డబ్బులు వెచ్చించి ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కార్యక్రమాలు చేస్తూ అర్చకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల నెలా జీతాలు కూడా లేక అర్చకులు అర్ధాకలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక దేవాదాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపడంలో జాప్యం జరగడంతో మరో 3 నెలల దాకా జీతాలు అందే పరిస్థితి లేదని వాపోతున్నారు అర్చకులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు రాష్ట్రంలోని చిన్న చిన్న ఆలయాలకు కూడా ధూపదీప నైవేద్యం పథకం అమలు చేశారని, దీంతో పాటు బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి 230 కోట్లు కేటాయించి బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడ్డారని, కానీ ఇప్పటి ప్రభుత్వం తమ సంక్షేమాన్ని మరిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్చకులు. దీంతో పాటు 3,000 కోట్లతో రాష్ట్రంలోని ఆలయాలను కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని గుర్తుకు చేసుకున్నారు అర్చకులు. ఇప్పటికైనా అర్చకులు పడుతున్న బాధల్ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ధూపదీప నైవేద్య పథకం నిధులను, అర్చకులకు జీతాల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.